ఇప్పుడు కంపోస్ట్ ఇయ్యాలంటే అన్ని కట్టెలు కంపోస్ట్ కావు. పత్తి కట్టె ఉంది. ఒకటే రోజులో దాన్ని నువ్వు ఎరువుగా అంటే అవుతుందా? ఓ 3 నెలలైనా అది గట్టి కట్టే కాబట్టి టైం పడుతుంది. మరి ఆ టైంకి అన్ని రోజులు ఆయన టైం ఎట్లా వెయిట్ చేస్తాడు? ఆయనకు ఉన్నదే కొంచెం పొలం. బొరమే సన్నమైంది. మనిషి నడవనంత ఉరమైంది ఇప్పుడు. వాళ్ళకి జాగలేడుంది ఫర్ అంటే మొత్తం ఎగ్జాంపుల్. ప్లౌ చేసినా కూడా అది కాదు. కాదు, కోర్స్ అది మొత్తం చిప్పింగ్ చేసి కలియ దున్నుతున్నారు. కానీ అది కూడా మళ్ళా మనుషులకు, పశువులకు దేనికైనా అడ్డమైతుంటాయి అని ఇది గాలబెడుతుంటారు. ఇది కామన్ అది. ఇప్పుడు దీపావళి పండుగ ఎందుకు వచ్చింది? సంక్రాంతి పండుగల మంట ఎందుకు వచ్చిందంటే ఆడ కూడా క్లీన్లీనెస్ కోసం వచ్చినాయి. మనకు చుట్టుముట్టు చీదు గీదు ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని అంతా కూడా ఒక దగ్గర వేసి కాలబెడితే ఓ పని అవుతుంది అనే దానికి కొన్ని పండుగలు వచ్చినాయి. అప్పుడే మన సరౌండింగ్స్ క్లీన్ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది ఒకటి ఉంటది. బాగా వర్షాలు పడడానికి ఎట్లుంటది? చీది అవుతుంది కదా. అందుకే కాలబెట్టేది ఒక ఆనవాయితీ. ట్రెడిషనల్ గా మనకు దీపం ఎంత ఇంపార్టెంటో అట్లనే ఈ ప్రతి దాంట్లో కొన్ని యజ్ఞాలు యాగాలు అనేది ఒక రకంగా సైన్స్ అది కూడా. ఎందుకంటే ఫ్యూమిగేట్ చేయడానికి కూడా కొంచెం పొగ అనేది మంచిది. ఆ కొంచెం పొగతోటి నీ చుట్టుముట్టు ఉన్న దాంట్లో చీడ పీడ ఉంటాయి కదా మనకు. అవి దగ్గర రాకుండా మనం ప్రొటెక్ట్ చేస్తేను సైన్స్ ఉన్నది. ట్రెడిషనల్ సైన్స్ లో ఇవన్నీ ఇంటిగ్రేటే. కాలబెట్టడం అనేది. ఇది చాలా మంది ఏందంటే ఫీల్ అయిపోతుంటారు. కాలబెడుతుర్రు అంటే నేనంట మరో ఇండస్ట్రీలా 24 గంటలు పోగొట్టంలోకేంచి పొగొస్తూనే ఉంటది. ఇదే మనిషి అడ్డం పడి ఆ ఇండస్ట్రీలో గేట్లకేంచి పోయి ఆ ఇండస్ట్రీలు ఏం చేస్తుర్రో ఆడ పోయి నీళ్లు తల్లి ఎందుకో రాడు. అంటే రైతు విషయానికి వచ్చేసరికి ఏంటంటే చాలా మంది ఇట్లే చేసారు అనుకోండి, అది పెద్ద ఎత్తున ఒకటిసారి కాలుష్యానికి దారితీస్తుంది కదా. సరే నేను ఓ పని చెప్తా. మనం చెప్పడం చానిద్ది కదా. చేయడం ఎంత కష్టం అనేది మనకు కూడా తెలియాలి కదా. అవును. రైతు ఏం చేస్తాడు? కిలో బియ్యం నీకు కావాలన్నావు, లేదా 100 కిలోలు బియ్యం నువ్వు కొంటున్నావు. 100 కిలోల బియ్యము దాంతో పాటు ఆ గడ్డిని పంపించేస్తాడు. ఇప్పుడు చికెన్లు 2 రకాలు కొంటావు కదా. కోడిని మొత్తం కొంటావు ఈకలతోటి, లేదా ఈకలు నువ్వే తీసుకో నాకు చికెన్ ఒకటి అని కొంటావు. నేను ఫస్ట్ మోడల్ నీకు అప్పచెప్తాడు రైతు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు నేను చూస్తా నిలబడి. నువ్వు దాన్ని కంపోస్ట్ చేస్తా నీ ఇంటి మీద ఉన్న జాగా హైదరాబాద్లో కూడా చేయొచ్చు. చెయ్యి మరి. 3-4 నెలలు నువ్వు ఏం చెయ్యి, ఇంటి మీద గడ్డి వేసుకో. రోజు నీ నీళ్ళు చల్లు కిందికి మీద కాను. వేస్ట్ డీకంపోజర్ అని అది కూడా నీకు ఇస్తా. నువ్వే కంపోస్ట్ ఇయ్యి రైతుకి, నేను ఒప్పుకుంటా. నువ్వెందుకు ఇయ్యవు? రైతుకు జాగేడున్నది, రైతుకు టైం ఏడుంది అని కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు పశువులు ఉన్నట్టుంటే తినబెడుతుండే, ఆయన ఎన్నట్టు వేస్ట్ చేయలే. పశువులు బాగున్నప్పుడు, పాత సిస్టమ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి. ఇప్పుడు ఆయన చెయ్యలేని పరిస్థితులు చేస్తుండే, కానీ చేయగలిగితే ఎందుకు చేయడని నేనంట.